హాయ్ అండి, వెల్కమ్ టు తమిళ దుర్గా షార్ట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. అలానే మన వీడియోస్ చూస్తూ లైక్ చేయండి నచ్చితే కనుక. అలానే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వచ్చేస్తే కనుక ఇది మార్నింగ్ నుంచి ఒక 12:30 వరకు అనమాట అండి నా రొటీన్. అంటే ఇప్పుడు అత్తయ్య ఒకటి లేరు కదా, తిరుపతి వెళ్ళారని చెప్పాను కదండి. ఆవిడ వచ్చేంత వరకు ఆవిడ ఉన్నా లేకపోయినా కూడా నేను చేసే పనులు ఇలానే ఉంటాయన్నమాట. ఆవిడ మార్నింగే పొలం వెళ్ళిపోతారనమాట అండి. ఇంకా అక్కడి నుంచి ఈవినింగ్ వరకు నేనే పై పనులన్నీ చూసుకోవాలి. వంట పని అంతా కూడా నాదే. ఇంకా ఇల్లు అంతా అయ్యే స్టేజ్కి అయితే ఇంకా రాలేదు, సగం అయితే అయ్యిందనమాట. ఇంక ఇవాళ అయితే మేస్త్రీలు వస్తున్నారని చెప్పి ఇంక తొందరగా అయితే వంట అయితే మొదలు పెట్టేశానండి. మార్నింగే 5:30కి లేచి ఇల్లు గుమ్మలు శుభ్రంగా కడిగేసుకొని పేడకల్లాపు అయితే చల్లేసానండి బయట. అలానే షెడ్ దగ్గర కూడా ఒకసారి తుడిచేసాను. మార్నింగ్ టైంలో కూడా ఒకసారి తుడవాలి కదా. మళ్ళీ మధ్యాహ్నం ఇది కట్టే టైంకి పొద్దున్నే కట్టేస్తారనమాట. ఈ కట్టే గ్యాప్లో మళ్ళీ ఏమైనా పేడ ఉంటే అది కూడా క్లీన్ చేస్తానమాట ఒక 11 ఆ టైంకి. ఇక్కడైతే శుభ్రంగా క్లీన్ చేసేసాను. చుట్టూ పొలాలు చూసారండి, మొన్ననే కోతలు అయితే అయినాయి అనమాట. అంటే ఊడ్చేశారు, మళ్ళీ ట్రాక్టర్లతో దున్నించి కొత్తగా అయితే మళ్ళీ ఇక్కడ నాటారనమాట. చుట్టూ మా ఇంటి వైపు అంతా కూడా మొన్నంతా ఎండిపోయి ఉంది. ఇప్పుడైతే చుట్టూ వాతావరణం చాలా పచ్చగా బాగుంది. మనసు ఎప్పుడు బాగోకపోయినా అలా నుంచుని ఒక 10 నిమిషాలు చూసామనుకోండి ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది అనమాట. ఇంకా వంట పని అంతా నేను కూరలు అవి వండడం ఏమీ తీయలేదండి. ఎందుకంటే చెప్పాను కదా, ఫోను డబ్బాకి లేదంటే గోడకి పెట్టి తీయడం వల్ల కుదరట్లేదనమాట. టెంపర్ గ్లాసే కాకుండా ఇప్పుడు డిస్ప్లే కూడా పోయిందనమాట. చిన్న ఒక 2 టైమ్స్ విసిరేసాడండి. అది నేను రీసెంట్గా అయితే చూశాను, అందువల్ల జాగ్రత్త పడుతున్నాను అనమాట. స్టాండ్ అయితే కొనమని చెప్పాను హస్బెండ్ని. 1000 సబ్స్క్రైబర్స్ అయితే మైక్ కొంటానని చెప్పారు. ఆయన మర్చిపోయారు ఏంటో ఒకసారి గుర్తు చేయాలండి. ఇంకా పని అంతా అయ్యింది కాబట్టి బట్టలు అయితే మార్నింగ్ నానబెట్టానండి. ఇంకా అవన్నీ అయితే శుభ్రంగా ఉతికేసి కంఫర్ట్ అయితే పెట్టేసి ఎండ బాగుంది కదా అని చెప్పి ఆరేస్తున్నాను అనమాట. ఇక్కడైతే యాక్చువల్గా చెప్పాలంటే ఎండతో పనే లేదు. చుట్టూ మంచిగా గాలిలోనే ఆరిపోతాయి బట్టలు. మనకి ఎండ ఉన్నట్టుగానే తెలీదు. ఎప్పుడైనా చాలా ఎండ ఉందనుకోండి అప్పుడు మాత్రం ఉండలేము, చాలా వేడి వచ్చేస్తుంది అనమాట. ఇంకా బట్టలు ఇప్పటికే సగం ఆరిపోయినాయి చూడండి. నేను ఆల్రెడీ వేసి ఒక 1/2 అవర్ అవుతుందేమో, చక్కగా ఆరిపోయినాయి. ఇంకా ఈలోపు అయితే నేను తలదూకుని అయితే పువ్వులు అయితే పెట్టుకుంటున్నా. ఈ పువ్వులు అయితే మాకు ఎదురుగా ఒక అమ్మమ్మ గారు ఉంటారనమాట, ఆవిడైతే ఇచ్చారండి. ఇవాళ పంపించలేదంట మార్కెట్కి. ఇంకా విడిచిపోయినాయి కదా అని చెప్పేసి నాకు సగం, ఎదురుగా ఉన్న అమ్మాయికి సగం అయితే ఇచ్చేసారనమాట. నా జుట్టు ఫస్ట్లో అయితే చాలా బాగుండేదండి, పెళ్లి కాకముందు జాబ్ చేసేటప్పుడు. అంతకుముందు ఫస్ట్ నేను చేసిన జాబ్ చేసేటప్పుడు చాలా బాగుండేది అనమాట జుట్టు. అలా ప్రెషర్స్కి టెన్షన్స్కి అలా ఊడిపోయింది. ఇంక ఎదుగుతుందో లేదో అని భయపడ్డాను. ఫస్ట్లో అయితే రీసెంట్గా అయితే చాలా సన్నగా పొట్టిగా ఉండేదన్నమాట. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, డెలివరీ అయిన తర్వాత అని చెప్పాలి. పర్వాలేదు, నాకు ఇలానే ఉంటే పర్వాలేదండి, ఊడకుండా. నాకేమీ పొడవైతే అవసరం లేదు. అదే అద్దంలో చూసుకుంటూ మాట్లాడుకుంటున్నాను అనమాట. ఇంకా లాగైతే ఇంతేనండి. హస్బెండ్ వచ్చే టైం అయింది, క్యారేజ్ అయితే పెట్టి పంపించాలి. సబ్స్క్రైబ్.